టైలర్ ట్రిక్స్ ఏంటండి? టైలర్ ట్రిక్స్ అనేది ఇట్స్ ఎ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అండి. అంటే టైలర్స్ రెగ్యులర్గా అంటే బొటిక్స్లో కానివ్వండి, ఫ్యాషన్ డిజైనర్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ మీద మాస్టర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో అలా డిపెండ్ అవ్వకుండా, సో మాస్టర్ లేకుండా ఇది కట్ చేసుకోవచ్చు. మనం ఏ ప్యాటర్న్స్ కావాలి, మనకి మెజర్మెంట్స్ ఇచ్చామంటే మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ ఇస్తే అది కటింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు, బొటిక్స్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఒక కొత్త యాప్ని తీసుకొద్దాము, దీనికంటూ ఒక కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేద్దాము, ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు? ఐడియాని మాత్రమే ఇవ్వగలను, డెవలపింగ్ అంతా తనే చూసుకున్నారు. ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. అంటే అసలు ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందండి? కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న మెజర్మెంట్స్ దీంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత అదే ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. అప్లికేషన్లో వచ్చేసి మీ ఫ్యాబ్రిక్ ఫోటో తీసి దాంట్లో పెట్టేశారంటే ఆఫ్టర్ స్టిచ్ మీ బ్లౌజ్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవచ్చు. వావ్! అంటే ఎంత ఖరీదులో అవుతుంది ఈ వ్యవహారం? ప్రింటర్ అయితే రీసెంట్ గా యుఎస్ లో ఒక ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. వావ్! 49 అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49. టర్నింగ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం. ఎంటర్ప్రైనర్గా ఎదగాలని చాలా మంది కోరుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు, కృషి చేస్తారు. కానీ సక్సెస్ని అందుకోవటం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా సక్సెస్ అందుకున్న వారే టర్నింగ్ పాయింట్లో మనకి స్పెషల్ గెస్ట్లుగా ఉంటున్నారండి. హాయ్ అండి, నేను టైలర్ ట్రిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు భవాని. సో బొటిక్స్ వాళ్ళు కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి తర్వాత ఏం చేయాలి అనే వాళ్ళకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు టైలర్ ట్రిక్స్. ఇక్కడ మేము ప్యాటర్న్ మేకింగ్ చేస్తామండి. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్లో ఏ మెజర్మెంట్స్ ఇస్తే అది మాత్రం ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో చాలామంది కటింగ్ మాస్టర్స్ వాళ్ళ స్టైల్స్లో కట్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మన పర్ఫెక్ట్ ఏ మెజర్మెంట్స్ ఇస్తే అది మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఇందాక చూసాం కదండి, మనం మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చాము, ఎలా వచ్చింది, ఇలా వస్తుంది సార్. సో మనకి స్టిచ్చింగ్కి కూడా ఇక్కడ నాజెస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మనకు స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది. ఇది ఇక్కడ డాట్స్ కానీ లేకపోతే ఆర్మ్ హోల్ దగ్గర స్టిచెస్కి కానీ, పట్టీస్ కానీ, స్లీవ్స్ కానీ అన్ని నాచెస్ అన్నీ ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలన్నీ అదే వచ్చేస్తుంది. సో స్టిచ్చింగ్కి చాలా ఈజీ అవుతుంది. కంప్లీట్గా కటింగ్ మాస్టర్ని అవాయిడ్ చేయొచ్చు దీంతో. సో టైలర్ ట్రిక్స్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. బిజినెస్కి చాలా యూజ్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ప్లాటర్ ప్రింటర్ కూడా ఉన్నాయి 2. అది జస్ట్ పేపర్ ప్రింట్ వస్తుంది. సో దాన్ని మనం బ్లౌజ్ పైన కానీ, చుడిదార్ పైన కానీ, దేనిపైన కట్ చేసుకొని అది కూడా ఈజీగా మనకు స్టిచ్చింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నమే మన ఈ టర్నింగ్ పాయింట్. నాతో పాటు స్పెషల్ గెస్ట్గా రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నేను ఇంట్రోలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఎదగాలి, కష్టపడాలి, ఏదైనా ఒక సక్సెస్ సంథింగ్ డిఫరెంట్గా 10 మందిలో నేను యూనిక్గా ఉండాలని కోరుకునే వారి సంఖ్య మనం ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా మహిళలనగానే చేసే బిజినెస్లో మనకి క్లోతింగ్ ఒకటి కనిపిస్తుంది, బ్యూటీ ఒకటి కనిపిస్తుంది. బట్టలకి సంబంధించి మనం చూసుకుంటే రమ్మగారు, బొటిక్స్ రెగ్యులర్గా మీరు ఏ బిజినెస్ చేస్తున్నారని ఎవరితో మాట్లాడినా కూడా నేను ఒక బొటిక్ రన్ చేస్తున్నాను. బొటిక్స్ విషయానికి వచ్చేసరికి స్పెసిఫిక్గా దానికి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక మాస్టర్ ఉండాలి, ఒక టైలర్స్ ఉండాలి, మిషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కంప్లీట్గా బొటిక్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. ఒక స్ట్రీట్లో దాదాపు ఒక 4 నుంచి 5 బొటిక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, షాప్స్. వాటిలో సక్సెస్ రేంజ్ ఎంత ఉంది అంటే అది నిజంగా క్వశ్చన్ మార్క్. ఎంతవరకు దూసుకెళ్తున్నారు, ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఇట్స్ టీమ్ వర్క్. అయితే ఆ టీం వర్క్లో మెయిన్ ప్రధానంగా మాస్టర్ ఇంపార్టెంట్. మాస్టర్ లేకపోయినా సరే పర్వాలేదు, ఒక సాఫ్ట్వేర్ ద్వారా మీకు కావాల్సిన డిజైన్స్, కావాల్సిన మోడల్స్లో విత్ ఇన్ టైంలో మేము రెడీ చేయించేసి ఇవ్వగలుగుతాము అని చెప్పేసి టైలర్ ట్రిక్స్ అనే ఒక కంపెనీ ద్వారా మంచి సక్సెస్ని సాధిస్తూ 10 మందికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి లావణ్య గారు ఈరోజు మనకి టర్నింగ్ పాయింట్లో స్పెషల్ గెస్ట్గా ఉన్నారండి. మాట్లాడాలి జయ. ఎస్. సో వెల్కమ్ టు అవర్ షో లావణ్య గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. టైలర్ ట్రిక్స్
యాక్చువల్గా దీని గురించి అయితే నాకు రమ్మగారే ఫస్ట్ చెప్పారండి. ఓకే. మిమ్మల్ని నాకన్నా ముందు రమ్మగారే కలిశారు కాబట్టి చాలా మంచి పేరు. అంటే టైలర్ ట్రిక్స్ ఏంటండి? టైలర్ ట్రిక్స్ అనేది ఇట్స్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అండి. ప్యాటర్న్ మేకింగ్ సాఫ్ట్వేర్. సో ఈ ప్యాటర్న్ మేకింగ్ అనేది అంటే టైలర్స్ రెగ్యులర్గా అంటే బొటిక్స్లో కానివ్వండి, ఫ్యాషన్ డిజైనర్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ మీద మాస్టర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో అలా డిపెండ్ అవ్వకుండా కంప్లీట్ మాస్టర్ రీప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ ఇది. సో మాస్టర్ లేకుండా ఇది కట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా రమ్మగారు. మరి మాస్టర్ తో అవసరం లేకుండా సో మాస్టర్ అక్కర్లేదు. ఎలా సాధ్యం అండి ఇది? సో మనం ఏ ప్యాటర్న్స్ కావాలి మనకి మెజర్మెంట్స్ ఇచ్చామంటే మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ ఇస్తే అది కటింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. సో మిషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన లేజర్ మిషన్స్ ఉంటాయి. మనం క్లాత్ పెడితే అది కట్ అయిపోయి వచ్చేస్తుంది. మనం ఎక్కడ స్టిచ్ వేయాలి ఆ నాచెస్ కూడా ఉంటాయి. టైలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది ఎట్లా డెవలప్ చేశారు మీరు? సో యాక్చువల్గా ఐడియా రావడానికి ఒక 6 years బ్యాక్ అండి. ఇది 6 years బ్యాక్ వచ్చేసి అంటే నేనే బొటిక్స్ రన్ చేసేదాన్ని. ఒక 10 years నుంచి బొటిక్స్ రన్ చేసేవాళ్ళము. ఒక 6 years బ్యాక్ అంటే లేడీస్ వర్క్ చేస్తున్నారంటే టైలర్స్ కూడా రావడానికి ఇష్టపడరు, కుట్టడానికి ఇష్టపడరు, అక్కడ ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో లేడీస్ కుడుతున్నారు లేకపోతే లేడీస్ కట్ చేస్తున్నారు అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. 200% ట్రూ అండి. ఇప్పుడు ఈవెన్ మనమైనా బొటిక్స్ లో ఇచ్చేటప్పుడు టైలర్ ఎవరు, టైలర్ ఎవరు, మాస్టర్ ఎవరు అనేసి చూస్తాం, అనుకుంటాం. ఎందుకన్నా మరి అంటే వాళ్ళైతే పర్ఫెక్ట్ గా కుడతారని ఒక ఆలోచన ఉంటుంది. అంటే జెంట్స్ బట్టలు అయితే లేడీస్ బట్టలు కూడా జెంట్స్ జెంట్ టైలర్ అయితేనే కుడతారని నమ్మకమేనా? అదే మేడం, ఇప్పటికీ అలాగే ఉంటుంది. మన లేడీస్ ఎవరైనా కట్ చేస్తున్నారు లేకపోతే కుడుతున్నారంటే అక్కడికి వచ్చి ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఫ్యాషన్ డిజైనర్స్ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఫ్యాషన్ డిజైనర్స్ అంటే వాళ్ళు డిజైనింగ్ మాత్రమే చేస్తారు మేడం, కటింగ్స్ చేయరు. మళ్ళీ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది ఒక మాస్టర్ మాస్టర్ మీదే. మీదే. వాళ్ళ డిజైన్ చెప్పి మాస్టర్ చేత కట్ చేయించుకోవాలి. Okay. ఈ కాన్సెప్ట్ లోనే ఈ టైలరింగ్ ఫీల్డ్ కానివ్వండి, బొటిక్స్ ఫీల్డ్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇలాగే రన్ అవుతుంది. అంటే మనం అవుననుకున్నా కాదనుకున్నా కన్నమ్మ గారు, మాస్టర్ అయితేనే తను స్టిచ్చింగ్ బాగా చేస్తాడు, కటింగ్ బాగా చేస్తాడు, పర్ఫెక్ట్ గా వస్తుంది అనే ఒక ఫీల్ అయితే ఉందండి. డ్యామ్ షూర్. అవునా కాదా? అవునండి, కంపల్సరీగా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు ఒక స్ట్రీట్ కి చూసుకుంటే 4-5 బొటిక్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు ఎంత ఎర్న్ చేస్తుంటారు పర్ మంత్, ఎంత సాలరీస్ పే చేస్తుంటారు? ఈ విషయానికి వస్తే కనుక మాస్టర్ కి 40,000 to 50,000 వరకు పే చేస్తా ఉంటారు. సో టైలర్ కి 30,000. టైలర్ అనేది కంపల్సరీ. అవునవును. కానీ మాస్టర్ ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనే దాంతో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని సాఫ్ట్వేర్స్ కనిపించాయి. సో అలాగా డెవలప్ చేసింది. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ఈ సొల్యూషన్ చెప్పొచ్చు కదా. సో అందుకనేసి దీన్ని స్టార్ట్ చేసాము. సో మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఆల్రెడీ బొటిక్స్ రన్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఇలా స్టార్ట్ చేస్తారు, అట్లా ఏమన్నా ఉందా స్టోరీ? అవునండి, చాలా. ఓకే. ఈ నేను చెప్పిన ప్రాబ్లం అన్ని కూడా నేను ఫేస్ చేసినవి ఆ ఇష్యూస్. అంటే మీరు ఎంత కాలంగా ఉన్నారమ్మా ఇందులో, ఈ ఫీల్డ్ లో? 16 years అయింది. 16 years. ఏం చదువుకున్నారు మీరు? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్. Okay. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటివి కూడా ఉన్నాయా? మీరే స్టార్ట్ చేశారా? నేనే స్టార్ట్ చేశాను మేడం. మా ఫ్యామిలీలో ఎవరు కూడా దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు లేరు. ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి మెల్లిగా మీరు బొటిక్ లోకి దిగారు. ఈ లిపి డిజైనర్స్ అనేది మీ ఇది? అవును మేడం, సొంత సంస్థ. అవును. లవణ్య గారు ఇందాక రమ్మగారు అడిగారు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఏంటని. అసలు ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీరు అసలు ఏ ఊరు? మాది ఆంధ్ర, నెల్లూరు. మమ్మీ డాడీ వచ్చేసి ఎంప్లాయీస్. ఫాదర్ టీచర్, మదర్ స్టాఫ్ నర్స్. ఓకే. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సో మీరు ఈ పని చేయడానికి వారి హెల్ప్ ఉంది బాగా? తనే చేస్తారు మేడం, సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు. బాగుంది కదా ఐడియా? మరి మంచి ఐడియా కదా రమ్మగారు. ఇదేంటంటే ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కి హస్బెండ్ ఉండాలమ్మా వెనకాల, వాళ్ళు సక్సెస్ అవుతారు కదా. జైందర్ 100% మనం పదే చూస్తున్నాం. ఇది ఐడియాని మాత్రమే ఇవ్వగలను, డెవలపింగ్ అంతా తనే చూసుకున్నారు, తనే చేస్తారు. సూపర్. కాదండి, ఇంతకు ముందు నేను ఒక క్వశ్చన్ అడిగానే ఆగిపోయింది. ఇప్పుడు బొటిక్స్ తో ఆగకుండా ఇప్పుడు 4 ఉంటే 5కి వెళ్తారు, లేదా 6కి వెళ్తారు, ఇంకా బాగా డెవలప్ అవుతుంటే. కానీ మీరు సాఫ్ట్వేర్ సైడ్ అంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి అనే ఆలోచన, సరే డెవలప్ చేసింది మీ హస్బెండ్ కాదనట్లా, బట్ ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? బొటిక్స్ చాలా మంది నాతో పాటు చాలా మంది పెట్టుంటారు, ప్రతి స్ట్రీట్ లో చాలా మంది ఉంటారు. సో కస్టమర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసేంటి, మాస్టర్ రాలేదు, టైలర్స్ రాలేదు, సో మాస్టర్ రాకుండా ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే మాస్టర్ ఇలా కట్ చేశారు, నన్ను వచ్చి తిట్టి వెళ్ళారు,
కస్టమర్స్ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. Exactly అండి. మాస్టర్ అనేది కంపల్సరీ ఒక బొటిక్ అవసరం మేడం, కంపల్సరీ. తను కటింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ ప్రొడక్షన్ కానివ్వండి, వాళ్ళ నేమ్ కానివ్వండి, వాళ్ళ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారంటే అది వాళ్ళ మాస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ వీళ్ళ మీద ఏమి ఉండదు. సో ఒక బొటిక్ ఓనర్ గా వీళ్ళు చేసేది ఏంటి అంటే జస్ట్ కస్టమర్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. బట్ ఒక కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే మన మాస్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వీళ్ళు కష్టం అంటే ఓనర్ చేసేది పిఆర్ జాబే ఇంచుమించుగా, అంతే కదా. అంతే. ఇప్పుడు మాస్టర్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కట్ చేస్తుంటాడు. ఒకసారి బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అది మారిపోయి ఉంటుంది. ఒకసారి 2 times బాగుంటుంది, లేకపోతే 3rd time మళ్ళీ అలాగే సేమ్ బాగుండదు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు బొటిక్స్ వాళ్ళు కానీ. డిజైనర్స్ అందరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. డిజైనర్స్ అయితే ఇంకా మాస్టర్స్ వాళ్ళు డిజైన్ చేసిన దాన్ని కట్ చేయడం వాళ్ళ సాధ్యం కాదు. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చింది కొన్ని మోడల్స్ అయి ఉంటాయి, వాటి దగ్గర ఆగిపోయి ఉంటారు. కొత్త మోడల్స్ కట్ చేద్దామని మాన్యువల్ గా చేసేది కాబట్టి అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మోడల్ క్రియేట్ చేశారంటే దాన్ని కట్ చేయలేరు మేడం. వాళ్ళ దగ్గర ఏదైతే తెలుసో, వాళ్ళు ఇన్నేళ్ళు ఏది నేర్చుకున్నారో అదే కట్ చేస్తాడు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో అలాంటి సమస్య ఉండదు, ఏమీ ఉండదు. ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. మేము విత్ ఇన్ ఎ డే వాళ్ళకి డిజైన్స్ ఇచ్చేస్తాం దాంట్లో. సో దాంట్లో పర్చేస్ చేసుకుంటారు. అసలు ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ కి రీప్లేస్మెంట్ అని చెప్తున్నారు కదా, ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది? మాస్టర్ అనేసరికి టోటల్ గా డిజైనర్ ఇచ్చిన పీస్ ని కట్ చేస్తారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది? సో ఇప్పుడు ఒక బ్లౌజ్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా ప్రిన్స్ కట్ బ్లౌజ్ లేకపోతే కటోరీ బ్లౌజ్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, దీంట్లో అన్ని ఉంటాయండి, మోడల్స్ అన్ని ఉంటాయి. ప్రిన్సెస్ కట్, కటోరీ, సబ్యాసాచి, ఇన్బిల్ట్ అన్ని ఉంటాయి. సో వీళ్ళు చేయాల్సింది ఏదంటే వాళ్ళ మెజర్మెంట్స్, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న మెజర్మెంట్స్ దీంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత అదే ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో, నాకు ఏ స్లీవ్స్ కావాలి, ఏ నెక్స్ కావాలి, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది. మిషన్, లేజర్ మిషన్ అనుకోండి, క్లాత్ పెడితే అది కట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ తో పాటు లేజర్ మెషిన్ ఉండాలి కంపల్సరీ. అంటే అంత ఇన్వెస్ట్మెంట్ వద్దు, తక్కువలో చేసుకోవాలి అనుకుంటే ప్లాటర్ ప్రింటర్ ఉంటుంది మేడం. ప్లాటర్ అయితే కనుక పేపర్ మీద వస్తుంది, దాన్ని వీళ్ళు క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుంటారు. అంటే ఎంత ఖరీదులో అవుతుంది ఈ వ్యవహారం? ప్రింటర్ అయితే 1,20,000 నుంచి ఉంది మేడం. 1,20,000 ఒకటి ఉంటుంది, 1,50,000 ఒకటి ఉంటుంది. సో లేజర్ అయితే 6 lakhs ఉంటుంది. ఏదైనా పెద్ద బొటిక్ ఒక 6-7 బొటిక్లకి కలిపి ఒకటి కొనుక్కోవచ్చు, అట్లా కొనుక్కోవచ్చు మేడం. వాళ్ళ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఒక దగ్గర ఒక సెంటర్ లాగా పెట్టుకొని వాళ్ళు కూడా రన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 50,000 వేసుకున్నారు, 10 members తీసుకున్నారు, ఒకరే తీసుకోవచ్చు, మీకు అక్కడ కట్ చేసుకోవచ్చు, టైమింగ్స్ తీసుకోవాలి. ఎట్ ఏ టైం ఎన్ని పీసెస్ ని కట్ చేయొచ్చు అండి? ఇది 18 layers కట్ చేస్తుంది మేడం. 18 layers అంటే 18 బ్లౌజులు ఒకేసారి కట్ చేసేస్తుంది, అంతే కదా? 18 layers మేడం. అంటే మనం ఫోల్డింగ్ పెట్టాం అనుకోండి, అది 2 layers అవుతుంది కదా, అలాగా మనం 9 blouses వరకు పెట్టుకోవచ్చు. 2 layers 2 layers కదా రమ్మ గారు? సేమ్ బ్లౌజెస్ అయితే. అదే మనం నెక్స్ట్ వేరియేషన్స్ కానీ ఉన్నాయనుకుంటే కనుక సపరేట్ గా పెట్టుకోవచ్చు. పర్ బ్లౌజ్ 30 seconds లో అయిపోతుంది. అదే ఎంత టైం? 40 seconds లో అయిపోతుంది. అంత తక్కువ సమయంలోనా? 30 seconds లో అయిపోతుంది. 30 seconds. అంటే ఇంకా ఆ మెషిన్ తో మీరు చెప్తున్న లేజర్ కటింగ్ తో ఇంకా చాలా చేసుకోవచ్చా? ఒకటి బట్టలు మాత్రమే కత్తిరిస్తుంది? లేదు మేడం, చాలా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బొటిక్స్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఒక మిషన్ తీసుకున్నారు, వీళ్ళు స్పెండ్ చేసే టైం ఒక 1 hour కానీ ఒక 1.5 hour కానీ స్పెండ్ చేస్తారు ఆ మిషన్ పైన వాళ్ళకున్న బిజినెస్ కి. ఈ 1 hour లో వాళ్ళు 60 blouses వరకు కట్ చేసుకోవచ్చు. మిగిలిన టైం అంతా మిషన్ ఖాళీగా ఉండకుండా సో గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి, సాఫ్ట్ టాయ్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లవర్ మేకింగ్ కానివ్వండి, ఎంగ్రేవింగ్, యాక్రిలిక్ షీట్స్ మీద ఎంగ్రేవింగ్ చేస్తుంది, గ్లాస్ మీద కానివ్వండి, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఆ మిషన్ మీద ఇలాంటి వర్క్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. దీన్ని సాఫ్ట్వేర్ ఎట్లా తీసుకోవాలండి? ఇప్పుడు చూసే వాళ్ళకి ఎవరికైనా సాఫ్ట్వేర్ కావాలనిపించవచ్చు, టైలర్ ట్రిక్స్ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం. ఓకే. ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఏరియా వైజ్ వెహికల్స్ ఉంటాయి మేడం. ఏరియా వైజ్ వచ్చేసి మేము ఒక్కొక్క వెహికల్ తీసుకుంటాము, ఒక 30 to 40 బొటిక్స్ వరకు అది వెళ్తుంది అనమాట. ఏం చేస్తారు అక్కడ నుంచి? ఇప్పుడు బొటిక్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం పర్చేజ్ అయితే చేస్తారో, అంటే ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, లైనింగ్స్ కానివ్వండి, ఇంకేస్ థ్రెడ్స్, ఇవన్నీ కూడా ట్రక్ లో ఉంటాయి. సో అక్కడే వాళ్ళ డోర్ స్టెప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్ చేసుకోవచ్చు వాళ్ళు విత్ హోల్సేల్ ప్రైజెస్ తో. సో ఎంత ఏరియా కవర్ చేస్తున్నారమ్మా ఇప్పుడు మీరు? 30 బొటిక్స్ వరకు కవర్ చేస్తున్నాం అండి. 30 to 40 బొటిక్స్ వరకు ఒక ఏరియా. అంటే ఎన్ని వెహికల్స్ పెట్టారు? ప్రస్తుతానికి ఒక్క వెహికల్ తోనే రన్ చేస్తున్నాం మేడం ఓయూ కాలనీలో. ఇంకా ఫ్రాంచైజీస్ కోసం ఇస్తున్నాము. దీనిలో వచ్చేసి అంటే ఫ్యాబ్రిక్ షాప్స్ ఆల్రెడీ ఉన్నా, లేకపోతే ఫ్యాబ్రిక్ షాప్స్ పెట్టి మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నా, లేకపోతే ఇన్ కేస్ ఈ బొటిక్ ఫీల్డ్ లో కానీ ఫ్యాషన్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండి పెట్టాలనుకున్నా ఫ్రాంచైజీస్ ఇస్తాము. ఆ ఏరియా నుంచి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టా ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు ఇన్స్టామార్ట్స్ ఎక్కడైతే మన ఫ్రాంచైజ్ లా ఉంటా అలాగా మనం ఫ్యాబ్రిక్స్ పెడతాం. సో ఇప్పుడు ఈ ఆన్ వీల్స్ బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇన్స్టామార్ట్ లాగా మనకి ఏం వస్తువు కావాలంటే ఆ వస్తువు, దాన్ని ఎట్లా ఆర్డర్ చేస్తున్నారు? ఇప్పటిదాకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కదా వర్క్. అవును మేడం, ఇది కంప్లీట్ మొబైల్ అప్లికేషన్. మొబైల్ అప్లికేషన్ లో వచ్చేసి దీంట్లో ఈ సర్వీసెసే కాకుండా ఓన్ గా అసలు ఈ సర్వీసెస్ కూడా వీల్ సర్వీసెస్ వద్దు, మేము ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే వాళ్ళు మొబైల్ అప్లికేషన్స్ లో యూస్ చేసుకోవచ్చు. కస్టమర్స్ వాళ్ళ ఇంటి నుంచే వీళ్ళకి ఆర్డర్ పెట్టేయచ్చు బోటిక్స్ వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఒక బోటిక్ కి వెళ్ళిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తారు మనం? దాదాపు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేస్తారు కదా. నాకు ఈ డిజైన్ కావాలి, లేకపోతే నా ఫ్యాబ్రిక్ ఇది కుడితే ఎలా ఉంటుంది, దీని ప్రైస్ ఎంత, ఇవన్నీ అడుగుతారు. బట్ మన అప్లికేషన్ లో వచ్చేసి మీ ఫ్యాబ్రిక్ ఫోటో తీసి దాంట్లో పెట్టేశారంటే మీ ఆఫ్టర్ స్టిచ్ మీ బ్లౌజ్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవచ్చు. వావ్, చాలా బాగుందండి. సో ముందే చూడొచ్చు. అది స్లీవ్స్ కూడా అన్ని అంటే ఏ స్లీవ్ పెడితే బాగుంటుంది, దాని ప్రైస్ ఎంత ఉంది, ఆ బొటిక్ వాళ్ళే దీంట్లో మెన్షన్ చేస్తారు. ఆ ప్రైస్ కూడా అక్కడ అంటే చూసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ తగినట్లుగా డిజైన్స్ అది ఇచ్చేస్తుంది. అంటే మనం ప్రైస్ పెట్టిన దాన్ని బట్టి అది మన డిస్ప్లే చేస్తుంది. ఓకే ఓకే. వీటన్నిటికి ఫిక్స్డ్ ప్రైస్ అవి ఉండాలి కదా. ఫిక్స్ కాదు మేడం, వాళ్ళ ఎవరు బొటిక్ సొంతంగా పెట్టుకోవచ్చు. దాంట్లో మేము ఒక మార్కెట్ ప్రైస్ ఇచ్చేస్తాము. అది మొబైల్ అప్లికేషన్ లో వచ్చేసి 2 అప్లికేషన్స్ మేడం అది. సో అది బొటిక్స్ వాళ్ళకి ఒక అప్లికేషన్, వాళ్ళ యూజర్స్ కి ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కొత్తగా డిజైన్స్ చేస్తారో అవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకోవచ్చు. సో దాని ప్రైజెస్ ఎంత, దానికి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, ఎంత సైజెస్ లో ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. టెక్నాలజీ యుగం జయ. అంతే కదా రమ్మగారు. ఇప్పుడు ప్రతి చోట అంటే ఏ పని చేసినా దాంట్లో మనం మార్పుని చూస్తున్నాం, అందులో కొత్తదనాన్ని చూస్తున్నాం. అందులో భాగమే బహుశా ఇది అనుకోలేమో మనం. అంటే నాకు ఇంకో క్వశ్చన్ ఉందమ్మా. ఇప్పుడు మీరు టైలరింగ్ మెటీరియల్ అవి సప్లై చేస్తారు, ఇంకా ఏం సర్వీస్ ఇవ్వగలుగుతారు ఈ వీల్స్ వల్ల మీరు? మేడం ఇప్పుడు వాళ్ళ మాస్టర్, ఇప్పుడు ఒక బొటిక్ నుంచి వాళ్ళ మాస్టర్ రాలేదనుకోండి, కటింగ్స్ చేసిస్తాం అనమాట. ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ డే కి డెలివరీ ఇచ్చేస్తాం వాళ్ళకి. లేదు టైలర్ రాలేదనుకోండి, స్టిచ్చింగ్ కి తీసుకుంటాం. సూపర్. అంటే అక్కడే చేసేయటం కాదు, తీసుకెళ్లి మళ్ళీ తెచ్చిస్తాం. అవును మేడం. ఇప్పుడు బొటిక్స్ వాళ్ళందరూ ఒక టైంలో అందరూ బిజీగా ఉండలేరు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు, బిజీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ మీతో అనుసంధానంగా ఉంటే ఇది కుదురుతుంది. మొబైల్ అప్లికేషన్స్ యూస్ చేస్తే ఇవన్నీ పాసిబుల్ ఉంటుంది. వాళ్ళకి పేమెంట్ అది కూడా త్రూ మీ ద్వారా వెళ్తుంది. చాలా బాగుంది కదండి ఆ ఆలోచన. ఎందుకంటే కొంతమంది షాప్స్ ఉంటాయి, బొటిక్స్ ఉంటాయి, సరైన క్లయింట్స్ లేక కస్టమర్స్ లేక పాపం ఖాళీగా ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా ప్లస్ అవుతుంటుంది. అంటే ఒక బొటిక్సే కాకుండా జనరల్ గా ఇళ్లలో ఉండి టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మీతో కనెక్ట్ అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేడం చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ చుట్టుపక్కల బిజినెస్ తీసుకున్నారంటే వీల్స్ నుంచే తీసుకోవచ్చు. ప్యూర్లీ బిజినెస్ జయ. అంతే. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు మొబైల్ యాప్ తీసుకుంటారు, వాళ్ళు ఎవరో మీకేం పెద్దగా వాళ్ళ వేర్ అబౌట్స్ అవి ఏం తెలియవు కదా. ఈ యాప్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు మీ దగ్గర? మేడం అప్లికేషన్ అనేది బిజినెస్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్, ఒక షాప్ ఏదైనా పెట్టాలి అనుకుంటే కంపల్సరీ షాప్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వాళ్ళ విజిటింగ్ కార్డ్ కానీ వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉంటుందో అవి తీసుకుంటారు. అంతేగాని నార్మల్ గా ఇళ్లలో ఉండే వాళ్ళకి కాదు, రిజిస్టర్ అయి ఉండాలి. నో మేడం, ఇళ్లలో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైతే ఒక నేమ్ అయితే పెట్టుకుంటారు కదా, సో సమ్ ఫ్యాషన్స్ అనేది పెట్టుకుంటారు కదా, అలాంటి నాకు రిజిస్ట్రేషన్స్ ఒకటి కావాలి. సో సాఫ్ట్వేర్ ఎవరన్నా తీసుకోవాలనుకోండి లావణ్య గారు, ఎట్లా అండి, దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, దాని ప్రైస్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఎట్లా? దీంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ప్రింటర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న ప్రింటర్ తో స్టార్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ 1,20,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ ప్రింటర్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సిస్టమ్ గానీ ల్యాప్టాప్ గానీ వాళ్ళకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే లో ఎన్ని బ్లౌజెస్ వరకు చేసుకోవచ్చు? లిమిట్ ఏమి ఉండదు మేడం, వాళ్ళ వర్క్ ని బట్టి చేసుకోవచ్చు. ఓకే. దీనికి పవర్ బిల్ ఏమన్నా రావటం ఎక్కువ తక్కువ అట్లా ఏమన్నా ఉంటుందా? ప్రింటర్ నార్మల్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటరే మేడం, పెద్దగా ఏదేమి ఉండదు కరెంట్. ఇంకా కొంచెం ఎక్కువ బడ్జెట్ లో చేయాలంటే ఇంకొంచెం పెద్ద ప్లాటర్ ఉంటుంది, అదైతే 1,50,000 ఉంటుంది. సో పెద్ద పేపర్ సైజ్ వస్తుంది. సో ఆ పేపర్ సైజ్ లో మనకు డ్రెస్సెస్ కానివ్వండి, అంబ్రెల్లా కట్స్, ఫ్రాక్స్ కానివ్వండి, అవన్నీ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కండి
ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ మేడం. అది లేజర్ మిషన్ అయితే కనుక 6 lakhs ఉంటుంది, ప్లస్ 18% GST ఉంటుంది. ఈ 3 విషయాలు సాఫ్ట్వేర్ తో పాటే. అవును మేడం, సాఫ్ట్వేర్ తో పాటే. ఓకే అసలు మెషిన్ వద్దు, ఓన్లీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటాం అనే వాళ్ళు ఎవరైనా కనపడతారా అట్లా? కనిపిస్తారు మేడం. ఆల్రెడీ ఆ మిషన్స్ నేను అన్నట్టు లైట్ బోర్డ్స్ కానివ్వండి, సైన్ బోర్డ్స్, ఇవన్నీ ఆ మిషన్స్ చేసేవే. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్స్ ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిలో మీ టోటల్ జర్నీలో మీతో పాటు ఉన్నవారు ఎవరు? మా ఫ్రెండ్ శశి గారు ఉన్నారు మేడం. ఓకే, సో మరి ఆవిని కూడా ఇన్వైట్ చేసేద్దామండి. ఓకే రైట్, శశి గారు రండి. రండి శశి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే అమ్మా. లావణ్య గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసారు. ఒకసారి మీరు చెప్పండి ఆవిడ గురించి. ఎక్కడ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఫ్రెండ్ తను, మీ జర్నీలో తన పాత్ర? యాక్చువల్లీ నా స్టూడెంట్ గా తన జర్నీ స్టార్ట్ అయిందండి. డిజైనింగ్ నేర్చుకున్నారా మీ దగ్గర? అప్పట్లో ఒక 10 years బ్యాక్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేదాన్ని. సో ఇన్స్టిట్యూట్ లో టైలరింగ్, సాఫ్ట్ టాయ్స్, ఫ్లవర్ మేకింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళం మనం. ఓకే, సో ఫ్రీగా కూడా నేర్పించాం చాలా మందికి. సో అలా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు. సూపర్ సూపర్. మీరు చాలా చేశారమ్మా అయితే. అదే అంటున్నాను కదా, మీరు బోల్డ్ అని చేసి ఏం చేయలేదు, ఊరికే ఇది చేసామని చెప్తున్నారు. ఏదైనా చెప్పండి అన్నా కూడా ఏముందండి ఇంతే ఉంది అంటున్నారు ఆవిడ. ఎంత సింపుల్ గా. తన చేతిలో మ్యాజిక్ ఉందండి. ఫ్లవర్ పేపర్ దొరికితే చాలా అలా ఫ్లవర్ అయిపోతుంది. అవునా? ఓకే, మీరు చెప్పండి అండి లావణ్య గారి గురించి. తను మేబీ చాలా ఫాస్ట్ లెర్నర్ అనుకుంటా అండి. అందుకనే చాలా వచ్చు తనకి, చాలా చేస్తారు. తను కొత్తగా కూడా అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు, నేర్పిస్తారు అందరికీ. నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫ్లవర్ మేకింగ్ క్లాసెస్ అనగానే నేను వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఒక సమ్మర్ హాలిడేస్లో టీచర్గా, కోఆర్డినేటర్గా వర్క్ చేశాను స్కూల్కి. ఓకే, సో ఆ టైంలో నేను తను కలవడం జరిగింది. చాలా ఫ్యూ పీపులే మనకు కనెక్ట్ అవుతారు. చాలా చాలా మంచి హార్ట్ ఉన్న పర్సన్ యాక్చువల్గా, పర్సనల్గా. సో దట్ ఈస్ హౌ మేము బాగా కనెక్ట్ అయ్యాము. ఓకే, అప్పటి నుంచి కలుస్తూ 10 years అంటే ఇట్స్ లాంగ్ జర్నీ. ఏం గారు, తన ప్రతి స్టెప్ ని మీరు చూసుంటారు. పల్లాలు అన్నిటిని కూడా చాలా దగ్గరగా చూసుంటారు. ఎలా అంటే తను ఎలా హ్యాండిల్ చేసేవారండి లావణ్య గారు? తను బోటిక్ నడుపుతూ ఉండగా తనకి ఐడియా వచ్చింది. బోటిక్ పీపుల్ అందరికి, ఓనర్స్ అందరికి కూడా ఇది ఒక మంచి ఫెసిలిటీ అవుతుంది అని అనుకున్నారు తను. సో అలా స్టార్ట్ చేశారు తను సాఫ్ట్వేర్ డిజైన్ చేయటం అనేది. పేపర్ తీసుకొని గీస్తూ ఉండేవాళ్ళు, దాన్ని చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చేస్తున్న టైంలో తను డిజైన్స్ ఇచ్చినా కానీ ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి స్టాఫ్ అదంతా అవసరం. సో వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేసేవాళ్ళు, స్టాఫ్ అని పెట్టి తను గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ అవుట్కమ్ రావడం కోసం. ఈ టైంలో బోటిక్ అది 2 రన్ అవుతున్నాయి. బోటిక్ అనేది లైవ్లీహుడ్ కదా, అది ఉండాలి కదా మనకి. సో కిరణ్ గారు కూడా తిని ఇంత బాగా చేస్తుందని తను మొత్తం దీంట్లోకి వచ్చేసారు. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేయబోతే ఈ సాఫ్ట్వేర్ బయటికి రాదు, పెద్ద పని కదా, పెద్ద పని. సో అలా ఆయన జాబ్ వదిలేసుకొని దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. స్లోగా ఎలా అయిపోయిందంటే అది డిజైన్ చేయాలి, దాన్ని అవుట్కమ్ చెక్ చేసుకోవాలి, అది కుట్టి చూసుకోవాలి, తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ దాన్ని డిజైన్ సెట్ చేసుకుంటూ ఉండాలి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని చేసి చూడాలని. అది బయటకు వచ్చినాక సింపుల్ గా మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తాను, అది అవుట్కమ్ వచ్చేస్తుంది. నేను కూడా ప్రిన్స్ కట్ నాకు తెలియదు, నాకు బేసిక్ టైలరింగ్ వచ్చు, కానీ నేను నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చేస్తాను సిస్టమ్ లో. ప్రిన్స్ కట్ కావాలంటే అది ప్రిన్స్ కట్ లో ఇచ్చేస్తుంది, ఈజీ అయిపోతుంది. కస్టమైజేషన్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఈజీగా కనపడుతుంది, దాన్ని ఇన్పుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? చాలా సమయం తీసుకుంటుంది, చాలా టైం స్ట్రగుల్ పడ్డారు. అంటే మొత్తానికి ఎంత సమయం పట్టింది? 2-3 సంవత్సరాలు అయింది. 2 years పట్టిందండి. అబ్బో. ఆ టైంలో కొన్ని రోజులు వీళ్ళు బోటిక్ క్లోజ్ చేసుకొని కంప్లీట్ గా సాఫ్ట్వేర్ మీద వర్క్ చేశారు. మరి ఎలాగండి? ఎందుకంటే బ్రెడ్ అండ్ బటర్ బొటికే కదా, సో దాన్ని క్లోజ్ చేసుకుంటే ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. అప్పుడు జాబ్ అంటే తను చేసే సాఫ్ట్వేర్ మీద తనకు చాలా నమ్మకం ఉంది, ఏదైనా పర్వాలేదు. అది బయటకు వచ్చేసిన తర్వాత అది అందరికి బాగా రీచ్ అవుతుంది. సో దట్ ఏదైనా మనం తయారు చేసినప్పుడు అది అందరికి రీచ్ అయినప్పుడు అది మనకి అన్ని ఎకనామికల్ గా అన్ని రకాలుగా మనకి బెనిఫిటే కదండి. సో ఆ రకంగా అసలు 1 year అయితే
కనిపించలేదు అనుకుంటా లావణ్య. ఆ, అంటే మొత్తం లోపల చేసేస్తా ఉందన్నమాట. okay. సో ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ గా కూడా Struggle face చేశారు. స్ట్రగుల్ ఫేస్ చేశారు. బట్ స్టిల్ ఎలా ఉండిందంటే తను బోటిక్ నడుపుకున్నా కానీ 2-3 lakhs ఈజీగా సంపాదించేసుకోవచ్చు. అవునా? అవసరం లేదు, 3 lakhs వచ్చేస్తే ఫ్యామిలీ నడిచిపోతుంది. కానీ Super గా. అయినా కానీ దీన్ని సాధించాలని అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎంత లాంగ్ ఉందంటే మేబీ మధ్యలో విసుకొచ్చేయచ్చు, వద్దులే ఇది నాది నేను చేసేసుకోవచ్చు, దీనికోసం ఇంత కష్టపడాలా Yes, yes. అని అనుకోని ఉండొచ్చు. కానీ తను అలా అనుకోకుండా అదే, అదే. ఈ రోజున ఇంత చేసింది కాబట్టి ఈ రోజు ఇంత బాగా Yes. 2034 కస్టమర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారంటే. అబ్బబ్బబ్బబ్బా. దీనికే సూపర్ సూపర్. బాగుంది కదా. అండ్ ఎంత అసలు రీసెంట్ గా యుఎస్ లో ఒక ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ Tie up. ఫ్రాంచైజ్ తీసుకున్నారు. వావ్. Oh. వావ్. వాళ్ళకి మెషిన్ ఎట్లా సప్లై చేస్తారమ్మా మీరు? మెషిన్ ఆల్రెడీ లేజర్స్ అనేవి ఎక్కడ కాదండి. ఎక్కడైనా దొరికేస్తాయి, ఎక్కడైనా. కాదు, Printer లో ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది. ఎంత సింపుల్ గా లావణ్య గారు మీ గురించి చెప్పండి అంటే ఏం ఏం లేదండి. లేదండి నా గురించి ఇంతే ఉందని ఎంత సింపుల్ గా చెప్తున్నారండి. అదేనేమో బహుశా మీ సక్సెస్ అంటే కారణం. ఇది స్టార్ట్ చేసి ఎంత కాలం అయిందమ్మా? మీరు పబ్లిక్ లోకి వెళ్ళడం మొదలుపెట్టి ఎన్నాళ్ళు 2 years అయింది మేడం. పబ్లిక్ లోకి వచ్చి 3 years అయింది. సో ఇది స్టార్ట్ చేసి 6 years నుంచి చేస్తున్నారు పని. తను ఎక్కువ టైం ఈ సాఫ్ట్వేర్ మీద ఇంకా అదే ధ్యాసలో ఒక ట్రాన్స్ లో ఉంటుంది అనుకుంటానండి. ఇంకా అంతే. ఇంకా కస్టమర్ వస్తే అంటే సాఫ్ట్వేర్ కొనుక్కునే వాళ్ళు వస్తే దాని ఇన్ఫర్మేషన్ టక్ చెప్పడము. ఓకే. అండ్ నేను ఎప్పుడు ఎవరికైనా సరే హార్ట్ఫుల్ గా చెప్పేది ఏంటంటే, ఇందాక మీరు అన్నారు మీరు అక్కడ తను చెప్పే చూస్తూ ఆనందిస్తున్నారు మనసులో నుంచి Exactly అంటే అండి. ట్రూగా యాక్చువల్ గా నేను ఐఎమ్ స్పెండింగ్ అంటే వాళ్ళ సక్సెస్ ని నేను ఇంటర్నల్ గా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. Yes. అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ మై బిజినెస్, దట్ ఈస్ కంప్లీట్లీ హర్ బిజినెస్ ఓన్లీ. బట్ అంటే వీ షేర్ ఐడియాస్ అంతే. అప్పుడప్పుడు అన్ని మీటింగ్స్ కి నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తారు, అదంతా ఉంటుంది. కానీ తన డెడికేషన్ అదంతా Hard work. అలా ఉంటుంది. అందుకనే తన అదేంటి వర్డ్ స్పీక్ నాట్ ద లైక్ సారీ వర్క్ స్పీక్స్ అని మనకి అవునవును, ఉంటుంది కదా, అవునవును. మన పనే పనే మాట్లాడుతుంది అంతే. Exactly. రమగారు నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాం కదండి, ప్రతిసారి చెప్తారండి మనం ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టకూడదు. అది అంత ఈజీగా వచ్చేది, దాని వెనకాల Easy గా ఎంతో రాదు. కష్టం ఉంటుందని. ఏది ఈజీగా ఇలాంటి వాళ్ళే రాదమ్మా. కదా రమగారు మనకి ఇలాంటి example. వాళ్ళే ఎగ్జాంపుల్. లావణ్యనే అంటే నిజంగా ఎగ్జాంపుల్. అదే ఆడపిల్లలు Super ఇలా ఉండాలమ్మా, ఉండాలి. ఎందుకంటే ఇది వరకు మనకు చదువులు లేవు. మన అమ్మలకి ఏం చదువులు ఉన్నాయి? అవును. అమ్మమ్మలకి చదువులు లేవు. ఇప్పుడు అమ్మలు చదివిన రోజుల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇల్లు నడుపుకుంటూ ఉద్యోగాలు ఎలాగోలాగా చేసేవాళ్ళు. ఆంటర్ప్రెన్యూర్స్ మన ముందు తరాల్లో లేరు. ఇప్పుడు వచ్చారు, మీకు చదువుకునేందుకు ఎక్కువ అవకాశం లభించే రోజు కదా ఇది. ఈ చదువుకునే దాంతో పాటుగా ఏదైనా చేయగలము, మొదలుపెట్టిన దాన్ని ఫినిష్ చేద్దాం అని ఆరంభించరు నీచ మానవులు అని చెప్తారు కవులు. మొదలు పెడితే ఇక అది చివరి దాకా చేయగలగటమే చాలా ప్రజ్ఞ. తర్వాత అది ఎంత ఉపయోగపడుతుంది, మనకెంత బ్రెడ్ అండ్ బటర్ ఆన్ చేస్తుంది, లేదా ఎవరికైనా ఎంత యూజ్ అవుతుంది వేరే కదా. మనం మొదలెట్టిన పని పూర్తిగా చేసామా లేదా, అందులో నుంచి ఎంతో కొంత బయటకు వచ్చినా మనం పెట్టిన చెట్టు పువ్వులు పూస్తున్నట్టే. అబ్బా, ఓ గులాబీ ఓ కనకాంబరం పూసినా సంతోషంగా ఉంటుంది కదా. ఇంతకీ మనం అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందని అడగలేదు రమగారు. తను సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్ పదే మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో స్పెషల్ థ్యాంక్స్ మీరు కిరణ్ గారికి చెప్పాలండి మా సందర్భంగా, మీ ఫ్రెండ్ తో పాటు. అండ్ మీ టర్నింగ్ పాయింట్ ఎట్లా అండి? అంటే ఎవరి దగ్గర చూసారా, నేర్చుకున్నారా, లేదు విన్నారా? మేడం, నేను యూట్యూబ్ లోనే చూసాను. యూట్యూబ్ నుంచే వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఎలాంటి వీడియోలు చూసారు మీరు యూట్యూబ్ లో? ఇలా ప్యాటర్న్ చేసేవే చూస్తూ ఉండేదాన్ని. ప్యాటర్న్ కి సంబంధించి చూసేదాన్ని. అప్పటి నుంచి కూడా ప్యాటర్న్స్ నేను ఎలా క్రియేట్ చేయాలో చూస్తూ ఉండేదాన్ని. అక్కడ ఈ వీడియోస్ కూడా వచ్చాయి అనమాట. Okay, సో okay. ప్రీ డిఫైన్ ప్యాటర్న్స్ వచ్చాయి కూడా చూసాను. సో అలాగా నేను ఆ థాట్ వచ్చింది. మీరు సొంతది డెవలప్ చేసుకున్నారు చూడండి, అంటే యూట్యూబ్ ఎంత ఉపయోగపడింది? ఎస్. సో మీ టర్నింగ్ పాయింట్ లో మెయిన్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది మీరు యూట్యూబ్ కే, అవునండి, అంతే కదండి? తప్పకుండా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. నేను అన్ని యూట్యూబ్ కే ఇస్తాను. ఓకే. ఈ రోజు మీకు ఒక 2000+ కస్టమర్స్ ఉన్నారు అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది లావణ్య గారు? డే 1 స్టార్ట్ అనుకొని ఇప్పుడు ఈ రోజు ఉన్న క్లయింట్స్ కనుక గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? సో ఏదో అసలు తెలియకుండానే చాలా ముందుకు వచ్చేసిన ఫీలింగ్ లో ఉన్నాం మేడం మేమైతే. అంటే తిరిగి చూస్తే ఇంతమంది కస్టమర్స్ అయిపోయారు. ఇంకొకటి అంత ఆలోచించేంత టైం కూడా ఇవ్వము. ఈ కస్టమర్స్ అందరికి సర్వీసెస్ ఇవ్వడమే మా మెయిన్ టార్గెట్ అన్నమాట. సో ఎవ్రీ డే మా కస్టమర్స్ కి మేము సర్వీస్ ఎవ్రీ డే ఇస్తూనే ఉంటాం అన్నమాట. మామూలుగా ఒక ప్రోడక్ట్ ఎవరికైనా సేల్ చేసామంటే
ఇప్పుడు ఒక టీవీ సేల్ చేసాం, ఆ టీవీ సేల్ చేసి అక్కడతో అయిపోతుంది. అయిపోయింది. సో ఇది అలా ఉండదు, వాళ్ళతో ఎవ్రీడే కాంటాక్ట్ లోనే ఉండాలి, ఎవ్రీడే వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ చూస్తూ ఉండాలి, ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేవాళ్ళం. ఓకే. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా అందరు యూజ్ చేసుకుంటున్నారు. మా కస్టమర్స్ నెంబర్స్ కూడా ఇచ్చేస్తాను, కాల్స్ చేసినప్పుడు నెంబర్స్ కూడా ఇచ్చేస్తాం, వాళ్ళ రివ్యూ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో నాకు ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది. ఓకే. సో చాలా మంది మాకు వచ్చే కస్టమర్స్ కూడా ఈ వీళ్ళ నెంబర్ ఫార్వర్డ్ చేసేస్తాము. అంటే ఇప్పుడు మన బొటిక్స్ ఉన్నాయి, ఎంతమంది ఎన్ని బొటిక్స్ మీ అండర్ దీంట్లో ఉన్నాయి? బోటిక్స్ నుంచి అయితే ఒక 16 మెంబర్స్ వరకు ఉంటారు మేడం. ఓకే. టర్న్ ఓవర్ ఎలా ఉందండి? టర్న్ ఓవర్ పర్ ఇయర్ 1 crore వరకు ఉంటుంది మేడం. ఓకే. ఓకే. అప్కమింగ్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకునే యువతకి, ముఖ్యంగా విమెన్కి మీరు ఏం చెప్తారండి? ఎవరు భయపడకూడదండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు నేను ఇది చేస్తే సక్సెస్ అవుతానా అవనా అని ఎవరు అనుకోకుండా వాళ్ళు ట్రై అయితే చెయ్యాలి. ట్రై చేసి దాన్ని ప్రయత్నలోపం వదలకుండా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మెషిన్లు మీరు చెప్పినట్టు 1,20,000 1,50,000 లేకపోతే 6 లక్షలు దానికో కొనలేని వాళ్ళు కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ లాంటివి అవకాశాలు ఏమైనా గవర్నమెంట్ ఉన్నాయా? నుంచి ఉన్నాయా? అవును మేడం, గవర్నమెంట్ నుంచి పిఎంఏజీపీ లోన్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, మిషనరీస్ కి ఈజీగా ఇచ్చేస్తారు. ఆహా. వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటే. ఓకే. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిబిల్ చెక్ చేసుకున్న వాళ్ళు బ్యాంక్ ప్రాసెస్ నుంచి చేస్తారు. సో మేము నెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాము, మా త్రూ కూడా లోన్స్ చేస్తూ వావ్. ఆ హెల్ప్ కూడా మీ వైపు నుంచి చేస్తారు. చేస్తాం. అంటే వీళ్ళు కూడా ఏదో నేను రోడ్డు మీద నుంచున్నాను నాకు లోన్ కావాలంటే కుదరదు, కొంచెం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ మొదలు పెట్టదలుచుకున్నారో వాళ్ళు కూడా కొంచెం సిబిల్, అవును మీరు మేడం. చెప్పినట్టు సిబిల్ స్కోర్ ఒకటి ఉంచుకోవటం, ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకోవడం, ఒక స్పేస్ చూసుకోవటం, Yes, yes. ఆ తర్వాత ట్రై చేస్తే మనం ఇలా పెద్ద అంగే వేయచ్చు, చిన్న చిన్న అడుగులే వేయక్కర్లేదు, ఒకేసారి లాంగ్ జంప్ కూడా చేయొచ్చు కదా, అవకాశం ఉంది. మేము చెప్పేది కూడా స్టార్టింగ్ మిషన్ తో వెళ్ళకండి, జస్ట్ ప్రింటర్ తో స్టార్ట్ చేయండి మీ లైఫ్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారంటే బిజినెస్ Easy గా బాగుంది అనుకుంటే నెక్స్ట్ మీరే మిషన్ తీసుకోవచ్చు. Okay. ఇలాగే చెప్తాం. లవణ్య గారు, మీరు ఎవరికైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారండి? మా టీమ్ కి చెప్తాను మేడం. నేను ఏ వర్క్ చేసి ఇచ్చినా, అంటే ఎలాంటి ప్యాటర్న్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డిజైనింగ్ కానివ్వండి, ఎలాంటిది ఇచ్చినా కూడా వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది అనమాట. విత్ ఇన్ డేలోనే ఇచ్చేస్తారు. ఓకే. సో ఇంకా మా ఫ్యామిలీకి కానివ్వండి, శశిరేఖ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా నిజమేనండి, ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలంటే ఇట్స్ టీమ్ వర్క్ కదా. మా హస్బెండ్ కి స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను తెచ్చిన ఈ ఆలోచన ముందుకు తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని ముందుకు తీసుకురావడానికి మా హస్బెండే కారణం. ఓకే. ఎప్పుడైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక వ్యాపారం అనుకో, లేదా ఏదో ఒక వృత్తి విద్య అయినా ముందుకెళ్ళాలంటే ఒక లోపల డిటర్మినేషన్ ఉండాలి, ముందుకెళ్ళాలి అని ఉండాలి కదా. లేకపోతే ఎక్కడున్నావే గొంగళంటే నిన్న మొన్న వేసిన చోటే ఉన్నట్టు ఉంటారు. ముందుకెళ్ళాలని ఆలోచించండి అమ్మా ఆడపిల్లలు, ఎవరైనా ముందుకు వెళ్ళవలసిందే. మీరు ఒక్కళ్ళు ముందుకి అడుగేస్తే కుటుంబం మొత్తం అడుగు ముందుకేస్తుంది. మీ కుటుంబంతో పాటు దేశం కూడా ఒక అడుగు ముందుకెళ్తుంది. దేశానికి వెన్నెముక పౌరులే కదా, అందులో ఆడవాళ్ళు సగం కంటే ఎక్కువ ఉన్నారు, సగానికంటే ఎక్కువ ఉన్నాం మనం. మనం ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా నిలబడి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని న్యాయమైన సరైన పని చేస్తే భారతదేశం ఎక్కడో ఉంటుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. టర్నింగ్ పాయింట్ ద్వారా మీ సక్సెస్ స్టోరీ విని 10 మందికి తెలియచేసే అవకాశం మాకు దొరికినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 49 అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49.